మనం ల్యాబ్లో సాయిల్ టెస్ట్కి ఇచ్చినట్లయితే అందులో ఫస్ట్ ఇచ్చేటువంటి రిజల్ట్ సాయిల్ పీహెచ్ అని ఇస్తూ ఉంటారు. దాని తర్వాత వచ్చే రిజల్ట్ జనరల్గా ఆర్గానిక్ కార్బన్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో అసలు మనం ఆర్గానిక్ కార్బన్ ఎందుకు టెస్ట్ చేయాలి, సాయిల్ హెల్త్కి దానికి రిలవెన్స్ ఏంటి అనేది మీకు వివరిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు రవికుమార్ అమిరినేని. నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ కేర్ స్పెషలిస్ట్ని అండ్ పార్ట్నర్ ఎట్ ఆల్ఫా బయోలాజికల్స్. ఆల్ఫా బయోలాజికల్స్ ఈజ్ ఎ లీడింగ్ probiotics and aquatic animal health care products manufacturer based at నెల్లూరు. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ అన్నది మనం అగ్రికల్చర్ నుంచి అడాప్ట్ చేసుకున్నాము. అగ్రికల్చర్లో అయినట్లయితే ఆర్గానిక్ కార్బన్ చెక్ చేస్తారు. ఈ ఆర్గానిక్ కార్బన్ను బేస్ చేసుకొని ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఈ ఆర్గానిక్ మ్యాటర్ను బేస్ చేసుకొని మళ్ళా అందులో నత్రజని ఎంత ఉంది అనేది క్యాల్కులేట్ చేస్తారు. సో నత్రజని ఇంత ఉంది, మనం వేసే పంటకి నత్రజని ఇంత అవసరము, సో డిఫరెన్స్ ఎంత అన్నది క్యాల్కులేట్ చేసి అది అంత మోతాదులో మనం నత్రజని ఎరువులు వెయ్యాలి అనేది మనకి రికమెండ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఆర్గానిక్ కార్బన్ చెక్ చేస్తారు, దాన్ని బట్టి ఆర్గానిక్ మ్యాటర్ క్యాల్కులేట్ చేస్తారు. సో ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నది అనేది వస్తుంది. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ను బట్టి ఇందులో జనరల్గా 5% నైట్రోజన్ ఉంటుంది. ఈ ఆర్గానిక్ మ్యాటర్లో ఎంత నైట్రోజన్ ఉందనేది ఎస్టిమేట్ చేసి ఎంత నత్రజని వెయ్యాలి అనేది రికమెండ్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ అయ్యేటప్పుడు అమ్మోనియా మరియు నైట్రేట్ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయినటువంటి అమ్మోనియా నైట్రేట్నే మనకి ఈ ప్లాంట్స్ మొక్కలు అవసరమైన నత్రజనికి వాడుకుంటూ ఉంటాయి. సో మనం ఈ ఆర్గానిక్ కార్బన్ బేస్ చేసుకొని ఆర్గానిక్ మ్యాటర్ ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే, సో ఆర్గానిక్ మ్యాటర్లో సుమారుగా 52 నుంచి 58 వరకు కూడా 58% వరకు కూడా ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది. కాబట్టి జనరల్గా బయో టెక్స్ట్ బుక్స్లో ఏం చెప్తారంటే, ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ చేసి దాన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే మనకి అప్రాక్సిమేట్గా ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది అనేది వస్తుంది అనేది బయో టెక్స్ట్ బుక్లో చెప్పడం జరిగింది. ఆక్వాకల్చర్లో ఈ ఆర్గానిక్ మ్యాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి ఒకటి సాయిల్ ఫెర్టిలిటీ, 2 సాయిల్ స్ట్రక్చరు, 3వది ఈ వాటర్ రిటెన్షన్ అంటే సీపేజ్ లేకుండా కూడా ఈ ఆర్గానిక్ మ్యాటర్ కాపాడుతుంటుంది. ఒకవేళ ఆర్గానిక్ మ్యాటర్ తక్కువగా ఉంటే మనకి ఇనీషియల్గా ఫైటోప్లాంక్టన్ స్టెబిలైజ్ అవ్వదు, మనం ఎక్కువగా ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువైనట్లయితే ఈ ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ అవ్వడానికి ఆక్సిజన్ అవసరము. దాన్నే మనం జనరల్గా బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అమ్మోనియా మరియు నైట్రేట్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. చాలామంది ఫార్మర్స్ నేను చూశాను, సీడ్ వేయకముందు వాటర్ టెస్ట్కి ఇస్తారు. ఆ వాటర్లో అమ్మోనియా మరియు నైట్రేటు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో రైతులు ఈ రిపోర్ట్ మీద డౌట్ పడుతూ ఉంటారు, సార్ నేను సీడ్ వేయలేదు, ఫీడ్ వేయలేదు, ఈ అమ్మోనియా ఎక్కడి నుంచి వచ్చింది అన్నది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మోనియా అండ్ నైట్రేట్ జనరల్గా ఈ ఆర్గానిక్ మ్యాటర్ డికంపోజ్ అవటం వల్ల వచ్చే అమ్మోనియా అండ్ నైట్రైట్. సో ఇక ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువైనట్లయితే మనం నెక్స్ట్ కల్చర్లో ఏరేటర్లు ఎక్కువగా ఇచ్చుకోవాలి, ఏరేటర్లు ఎక్కువగా రన్ చేయాలి, ప్లస్ వాటర్ ఎక్స్చేంజ్ ఎక్కువగా చేసుకోవాలి. అలాగే మనం ఇచ్చేటువంటి సాయిల్ ప్రోబయాటిక్స్ క్వాంటిటీ మరియు ఫ్రీక్వెన్సీ పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే సెడిమెంట్ ఆక్సిడైజర్స్ లాంటి ఆక్వాకెమ్ లాంటి సెడిమెంట్ ఆక్సిడైజర్స్ కూడా మనం ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఆప్టిమమ్ లెవెల్ ఎంత అంటే, మనం టెక్స్ట్ బుక్లో రిఫర్ చేసినట్లయితే ఇది 1 to 3% ఈజ్ ఆప్టిమమ్ ఫర్ ఆక్వాకల్చర్ అని ఉంటుంది. 1 to 3% ఆర్గానిక్ మ్యాటర్ అంటే 0.5 నుంచి 1.5 వరకు ఆర్గానిక్ కార్బన్ అని అర్థం. సో ఇది ఆప్టిమమ్ లెవెల్. ఇంతకంటే తక్కువగా ఉంటే మనకి ఇనీషియల్గా బ్లూమ్ స్టెబిలైజ్ కాదు, ఎక్కువగా మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సి ఉంటుంది బ్లూమ్ స్టెబిలైజ్ అయ్యే వరకు. అలాగే ఇంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఈ స్లడ్జ్ లేయర్ని తీసి బయట వేయడానికి మనం ట్రై చేయాలి. అలాగే ఈ ఆర్గానిక్ మ్యాటర్ కల్చర్లో ఎక్కువగా ఉన్నట్లయితే మనకి వాటర్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా, బ్లూమ్ ఎక్కువగా రావటం, అమోనియా ఎక్కువగా ఉండటం, నైట్రేట్ ఎక్కువగా ఉండటం, డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం, కింద పాండ్ బాటమ్ పాడవటం, ఇలాంటివన్నీ కూడా మనకి హై ఆర్గానిక్ మ్యాటర్ వల్ల వస్తూ ఉంటాయి. అలాగే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంది అంటే ఇది విబ్రియోకు కూడా మంచి ఆహారం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మనం సెమీ ఇంటెన్సివ్ వరకు మాత్రమే ఈ ఆప్టిమమ్ లెవెల్స్ గురించి మాట్లాడతాం. సూపర్ ఇంటెన్సివ్ కల్చర్లో ఈ ప్లాస్టిక్ లైన్డ్ కల్చర్లో ఈ న్యాచురల్ ఫుడ్ యొక్క రోల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆ ప్లాస్టిక్ లైన్ పాండ్స్లో కానీ లేదా మనకు సూపర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో కానీ ఈ ఆర్గానిక్ మ్యాటరు లేదా ఈ ఆర్గానిక్ కార్బన్ యొక్క కాన్సెప్టే ఉండదు. సో నేను మీకు ఈ ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ మ్యాటర్ మీద క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఒక చిన్న ప్రశ్న, ఒక ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లో 1.2% ఆర్గానిక్ కార్బన్ ఉంది అంటే అందులో అప్రాక్సిమేట్గా ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది? ఇంకొకటి, ఇది ఆప్టిమమ్ లెవెలా కాదా? ఈ కింద కామెంట్ బాక్స్ ద్వారా మీరు నాకు తెలియజేయండి. మీరు సరైన సమాధానం ఇచ్చినట్లయితే నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. సో ఇక మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మమ్మల్ని నా ఈమెయిల్ ravi@gmail.com ద్వారా కానీ లేదా నా వాట్సాప్ నెంబర్ 9848667776 ద్వారా కానీ నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.